సో వీసా డ్రాపింగ్ అయితే అయిపోయింది. వీసా అప్లికేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో చెప్పండి ఆ వీడియోలో. అండ్ ఇప్పుడు మేము వీసా అప్లికేషన్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ చట్నీస్ అని ఉంది. ఇది హైదరాబాద్ దర్బార్ వాళ్ళది. సో హైదరాబాద్ దర్బార్ అయితే బిర్యానీకి చాలా ఫేమస్ ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఈస్ట్ లండన్ మొత్తంలో. సో వాళ్ళే చట్నీస్ అని పెట్టారు బ్రేక్ఫాస్ట్ కోసం. సో ఇందులో ఏమేమి ఫుడ్ ఉంది, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బఫే ఉంది అని అంటున్నారు. సో వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అండ్ చట్నీస్ అని పెట్టారు కాబట్టి ఎన్ని రకాల చట్నీస్ ఉన్నాయో అవన్నీ చూడొచ్చు. స్టార్ట్ చేశారండి ఇది 21 డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్ 1 మంత్ 10 days అవుతుంది ఇప్పటికి. అవును, కస్టమర్ దగ్గర మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అలా కాకుండా లండన్లో ఇప్పటివరకు అయితే 5 రకాల చట్నీస్ సాంబార్తో ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు. మా అన్లిమిటెడ్ బఫేలో 5 రకాల చట్నీస్ ప్లస్ సాంబార్ అండ్ డ్రింక్ టీ కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. అండ్ బఫే వచ్చేసి పూరి, దోశ అండ్ వడ, ఇడ్లీ, ఈ 4 ఐటమ్స్ ఇస్తున్నాం. వస్తున్నారా అండి జనాలు? మంచి క్రౌడ్ ఉంటుంది. 10 to 1 వరకు అయితే చాలా బిజీ ఉంటుంది. తర్వాత కూడా ఇక మిగతా వాళ్ళందరూ మైసూర్ బోండా మన ఇప్పుడు ఇప్పటివరకైతే లండన్లో ఫస్ట్ టైం సర్వపిండి మేము ఇంట్రడ్యూస్ చేసాము. మంచి ఫీడ్బ్యాక్ ఉంది సర్వపిండి మీద. మైసూర్ బోండా ఇస్ ది బెస్ట్ చెప్పాలంటే. ఇండియన్ ట్రెడిషన్ ఇక్కడ చూపించాలి. ఇక్కడ చేతుల్లో
తెల్లవారు పబ్లిక్ అయినా మిగతా పబ్లిక్ అయినా చూపించడానికి అంబియన్స్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కటి ఇప్పుడు యాంటిక్స్ చూడండి, ఇది యాంటిక్ ఇండియన్ చేర్పించాము. ఇవన్నీ ఈ థీమ్ అనేది ఇక్కడ చూసారు కదా, స్పైసెస్ మన ఇండియాలో ఏ స్పైసెస్ వాడతాం అనేది అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం. నైస్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా క్రీమీగా, చాలా క్రీమీగా షెజ్వాన్ సాస్ కొంచెం స్పైసీగా చాలా బాగుంది. అసలు మైసూర్ బోండా ఎక్కడైతే అసలు ఎక్కడ దొరకదండి. అన్నీ ఇక్కడ మ్యాక్సిమం తమిళ్ రెస్టారెంట్సే ఉంటాయి. తమిళ్ రెస్టారెంట్స్లో అన్ని వడలు, ఇడ్లీ అవన్నీ ఉంటాయి, కానీ మైసూర్ బోండా మన తెలుగు టిఫిన్ కదా ఇదైతే దొరకదు. కానీ ఇక్కడ వీళ్ళు ఇది కూడా పెట్టారు, మంచిగా క్రిస్పీగా చాలా బాగుంది. ఈ 7 daysలో మేము డిజర్ట్ కూడా ఒకరోజు షీర్ కుర్మా చేస్తున్నాము, ఒకరోజు పేనీలు చేస్తున్నాము, ఒకరోజు ఏమో రవ్వ కేసరి చేస్తున్నాము. సో ఇప్పటికైతే 3 ఇంట్రడ్యూస్ చేసాము. ఫర్దర్గా కూడా ఇంకొక 3-4 స్వీట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాము. ఇది ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పారు. ఈవినింగ్ స్నాక్స్ ఇంకొక 1 week లోపల స్టార్ట్ చేస్తున్నాము. ఆ స్నాక్స్ వచ్చేసి పానీపూరి, తర్వాత పావు బాజీ, మిర్చి బజ్జీ, ఆనియన్ పకోడా, ఈ 4 ఉంటాయి. అది బఫేనా? అది కూడా బాఫే, అన్లిమిటెడ్ బాఫే. 899 సేమ్ వచ్చేసి డ్రింక్ ఉంటుంది, టీ ఉంటుంది, ఇవి ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ రఫ్గా 5 to 8 అనుకుంటున్నాము. సో ఇంకొక 2-3 daysలో దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం లీఫ్లెటింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.